జయరామ్ ఫ్యాషన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింగర్ ప్రామిస్ 1408 మోడల్ నెంబర్ గల ఒక మిషన్ తీసుకున్నాను. దీని పనితీరు అన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కాకపోతే ఇది ఏదైనా ఉద్యోగస్తులు చిన్న కుట్టుకోవడానికి అలాంటివి కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది, కానీ టైలర్లకి యూజ్ అవ్వదు. బాక్స్ ఖాళీ. దానిపైన దానికి సంబంధించినవన్నీ ఇచ్చింటారు, కానీ ఇది యూజ్ అయ్యేది ఫాల్స్, జిగ్జాగ్, చిన్నపాటి డిజైన్లు చేసుకోవచ్చు. అంతకు మించి పెద్దగా యూజ్ చేసుకోలేము. ఆ షటిల్ పెట్టుకోవడానికి, మనం బాబిన్ కేసు పెట్టుకోవడానికి షటిల్ చాలా ఈజీగా ఇచ్చినారు. అది తీసేసుకోండి, ఆ షటిల్ పూరా బయటకు వచ్చేస్తుంది. అది చాలా సుఖంగా ఉంటుంది. ఏ స్క్రూ డ్రైవర్లు అక్కర ఉండదు. ఈ బాక్స్లోకి దానికి సంబంధించినవన్నీ వేసుకొని అలాగని తోసేయచ్చు. దానికి ఇచ్చిండే ఒక కవర్, అది పెడలు ఫుట్ కిందైనా పెట్టుకోవచ్చు, కూర్చొని మోకాల కిందైనా పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. మామూలుగా కింద పెట్టే టేబుల్ పైన నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు. మనం కూర్చున్న చోటైనా కూడా వర్క్ చేసుకోవచ్చు. ముందుండే డిజైన్లు అన్నీ అలా ఉంటాయి. అది వ్యాల్యూమ్ లాగా తిప్పుకుంటే కరెక్ట్గా ఆ డిజైన్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది. అది పవర్ కేబుల్, అది అడాప్టర్ అట్లా జిక్కిలిస్తే స్విచ్ కూడా ఉంటుంది. పవర్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి. వారంటీ కార్డు, మాన్యువల్కి ఆ బుక్ ఇచ్చింటారు. దాన్ని చదువుకుంటే వాటి వివరాలన్నీ కొంతవరకు తెలుస్తాయి. మనకు యూజ్ అయ్యేది ఫాల్స్, జిగ్జాగ్, చిన్నపాటి డిజైన్. బాబిన్కి థ్రెడ్ అలా పెట్టి ఎట్లా చేస్తే అదే మనం ఇంకా దాన్ని ప్రెస్ చేసే కొద్దీ, ఆ పెడల్ని ప్రెస్ చేసే కొద్దీ అది అక్కడ రీల్ అంతా చుట్టుకుంటూ ఉంటుంది. మామూలు చిన్న మిషన్ లాగానే ఉంది ఇది బాబిన్ కేసు. ఇది జిగ్జాగ్ సంబంధించింది. అది ఫుట్ సెట్టు. ఆ పైన స్టిచ్చెస్ మార్చుకోవాలి. నీడిల్ పైన ఉండే మార్చుకోవాలి. అది నీడిల్ కింద ఉన్నప్పుడు మార్చుకోకూడదు. ఆ మార్క్ ఇచ్చింటారు, థ్రెడ్ ఎట్లా ఎక్కించుకోవాలని. వాళ్ళు ఇచ్చిన మార్కును సూచించి మనం థ్రెడ్ ఎక్కించుకోవచ్చు, సమస్య ఏం లేదు. జిగ్జాగ్ మిషన్కి థ్రెడ్ ఎక్కించలేగానే ముందు వైపు నుంచి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఒక చీరకి జిగ్జాగ్ చేస్తున్నాను, చూస్తాం. మోకాల కింద పెట్టుకొని కూర్చొని చేస్తున్నాను నేను. ఆ పైనుండే వీల్ని కొంచెం తిప్పుకోవాలి. అది దూరంగా దగ్గరగా రావడానికి పైనుండే వీలు. కుట్టు దూరమే వస్తుందా దగ్గర వస్తుందో చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది
జిగ్జాగ్ బాగా వచ్చేసింది, పర్వాలేదు. ఇంకా డిజైన్ని కుట్టుకొని కూడా చిన్నపిల్లల ఫ్రాక్లకు కావచ్చు, పెద్దల డ్రెస్సులకు కావచ్చు, ఆ డిజైన్ కుట్లు ఎలా వస్తాయో చూస్తాం. ఇది ఎంబ్రాయిడరీ దారం. అట్లా మార్క్ గీసుకొని దాని వెంబడి మీరు కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా వస్తుంది. కింద ఈ పేపర్ క్యాన్వాస్ పెట్టినా నేను. అట్లా మీరు ఏమన్నా డిజైన్ చేసుకోదలిస్తే కింద మాత్రం ఒక పేపర్ లాంటిది కానీ ఇట్లా పేపర్ క్యాన్వాస్ కానీ పెట్టుకుంటే అట్లా వర్క్ నీట్గా వస్తుంది. ఇలా మీకు నచ్చినట్లా గీసుకొని డిజైన్ చేసుకోవచ్చు, అది మీ క్రియేటివిటీ అంతా. నేను ఏదో రఫ్గా ఒక వర్క్ చేసి చూపెడతాను, ఈ మిషన్తో చెయ్యొచ్చా లేదా అని. చూడండి మంచిగా వచ్చింది అది. హాయిగా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, సమస్య లేదు. ఇంకో వైపు అలానే స్లీవ్స్ వైపు ఇవి చేసుకుంటున్నాం. ఈ మిషన్ మా అమ్మాయి కోసమని తీసుకున్నా, ఎందుకంటే తను ఉద్యోగం చేసే చోట ఏంటివన్నా కుట్టినా జిగ్జాగ్ చేయించుకోవాలన్నా ఏంటివన్నా చేయించుకోవాలన్నా బయటికి వెళ్ళడానికి తీరుకుండదు. ఇంట్లో ఉంటే కొన్ని చేసుకోగలుగుతుంది. అమ్మాయికి టైలరింగ్ వచ్చు, అందుకని తీసుకున్నాను దీన్ని. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది, ఎక్కువ స్పీడ్ పోదు కాబట్టి. ఫాల్స్లు జిగ్జాగ్లు వేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా మంచిగానే యూజ్ అవుతుంది. చూడండి ఊరికి లైట్గా అట్లా చేసిన మంచిగా వచ్చింది. ఇప్పుడు ఫాల్స్ కుట్టేది కూడా కుట్టొచ్చు, కాకపోతే నేను లైట్గా వేరే వాటి మీద చేస్తున్నాను. ఒక దప్పంగా ఉండే కాటన్ క్లాత్ని తీసుకొని మంచిగా వచ్చింది, అది కూడా పర్వాలేదు.
మీరు ఫస్ట్ కుట్టేటప్పుడు ఫస్ట్ కుట్టుకి సైడ్లో వీల్ తిప్పండి, ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉన్నా ఏమన్నా రాంగ్గా ఉన్నా కూడా అది ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఒక కుట్టు వరకు మీరు సైడ్లో ఉండే వీల్ని కుడి చేత్తో అలా తిప్పితే ఆ తర్వాత మిషన్ ఆరాంగా తిరుగుతుంది. ఆ కుట్టు కూడా మంచిగా వచ్చింది, చాలా బాగుంది. లైట్గా ఊరికే డిజైన్ ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు. చూడండి, ఈ డిజైన్ కూడా ఊరికే మీకు ఇష్టం వచ్చినలాగా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. జై హింద్.